కు కామ్రేడ్ శ్రీహరి అన్న. जोहार कामरेड श्रीहरि, कामरेड श्रीहरन्ना, जोहार कामरेड श्रीहरन्ना. మురళి ఒక 5 ఏళ్ల విద్యార్థి ఉద్యమానికి శ్రీహరి చిరునామా. ఆ చిరునామాని స్మరించుకోవడం, విజయాలు అపజయాలు ఎగుడు దిగుళ్ళున్న అదొక ప్రవాహం. ద్రోణి శృంగాలు ఉన్న అది పరవళ్ళు దొక్కుతున్నటువంటి ఒక ప్రవాహ కాలం. ఆ కాలాన్ని మనం గుర్తు చేసుకోవడం, వ్యక్తిని గుర్తు చేసుకోవడం కాదు, ఒక సంస్థని, ఆ సంస్థ నాయకత్వంలో విద్యార్థి ఉద్యమాన్ని గుర్తు చేసుకోవడం. మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ లాంటి వాళ్ళు చెప్పిన ఒక మహోన్నతమైన సమాజం కావాలి అనే ఒక ఆశయాన్ని ఏర్పరచుకున్నప్పుడు ఆ ఆశయం ఎదుట తమ జీవితం గడ్డిపరకలాగా మారుతుంది. భావాలు మనసుల్ని ఆవహించినప్పుడు భౌతిక శక్తిగా మారుతుందని కార్ల్ మార్క్స్ చెప్పాడు. ఒక విప్లవాశయం, ఒక విప్లవాలోచన, ఒక లక్ష్యం తన మనసుని ఆవరించినప్పుడు, ఆవహించినప్పుడు మనిషి ఒక భౌతిక శక్తిగా మారతాడు. అప్పుడు తన ప్రాణం గడ్డిపరకగా మారుద్ది. కామ్రేడ్ శ్రీహరి తన ప్రాణాన్ని ఒక దశలో, ఒక కాలంలో ఆ మహోన్నతమైన ఆశయాల్ని, విప్లవాశయాల్ని సాధించాలని లక్ష్యానికి అంకితమైనప్పుడు తన జీవితం, తన ఇల్లు, తన వాకిలి తనకి చాలా గడ్డిపరకలాగా తేలిగ్గా మారిపోయాయి. చిన్ననాటి తండ్రిని కోల్పోయి తల్లి, 2 అన్నయ్యలు, అక్కయ్య ఆయన్ని కష్టపడి చదివించి ఒక్కడైనా అక్షరాస్యుడిని, విద్యాధికుడిగా మార్చాలనే ఆశ ఒకవైపు, శ్రీహరి విప్లవాశయం ఒకవైపు. ఆశయానికి ఆశకి మధ్యన సుశీలమ్మ గారి కుటుంబంలో ఒక సుడిగుండం లాంటి సంఘర్షణ జరిగింది. వాళ్ళది ఆశ, శ్రీహరిది ఆశయం. వాళ్ళది జీవిత ఆశ, శ్రీహరిది విప్లవ ఆశయం. ఇది కోటాను కోట్ల మంది ప్రజల కోసం, సమాజం కోసం. అది తమ కుటుంబాల భవిష్యత్తు కోసం. వాళ్ళ కోణంలో వాళ్ళది న్యాయం. శ్రీహరి ఒక మహోన్నతమైన సమాజానికి అంకితమైన తర్వాత ఆ లక్ష్యానికి శ్రీహరి ఆలోచన వేరు. పీత బాధ పీతది, చేప బాధ చేపది అన్నట్టుగా ఆశకి ఆశయానికి మధ్యన ఒక సంఘర్షణ మారిన కాలం. ఆ కాలంలో నేను సాక్షిని. ఆ కుటుంబంతో, సుశీలమ్మ గారితో, వాళ్ళ అన్నలతో, పుల్లయ్య గారితో, నాగయ్య గారితో, వాళ్ళ లక్ష్మక్కయ్యతోని సజీవ సంబంధాలు ఆనాడు కలిగిన వాడిని గనక తెలుసు. నేలకొండపల్లి కేంద్రంగా విప్లవ భావాలు పురుడు పోసుకొని ఖమ్మం వచ్చిన తర్వాత ఆర్గనైజర్గా
అనతి కాలంలోనే అడవికి వెళ్ళి అడవిలో ఒక కీలకమైన బాధ్యత కొంతకాలమైనప్పటికీ చేపట్టి తిరిగి కళాశాలకు వచ్చి అనూహ్యమైనటువంటి స్థాయిలో విద్యార్థి ఉద్యమ నాయకుడిగా మారాడు. ఎట్లా అంటే ఒక చంటి పాపను ఎట్లా చూసుకున్నారో అట్లా వాళ్ళిద్దరూ కూడా తన తండ్రిని ఆ మామగారిని చూసుకోవటంలో ఆ దంపతులిద్దరూ కూడా ఒక అమోఘమైన పాత్ర పోషించారు. వాళ్ళు ఇంట్లో ఉన్నది తక్కువ, హాస్పిటల్లో ఉన్నది ఎక్కువ. రేడియేషన్ అంటే ఎంత నరకమో మీకు తెలుసు. మార్నింగ్ అయితే 12 గంటలు 14 గంటలు హాస్పిటల్లో కారిడార్లో, తండ్రి లోపల హింస పడుతుంటే కారిడార్లో అంతకంటే ఎక్కువ హింస రంజిత్ పడ్డాడు. అంతకంటే ఎక్కువ మాట్లాడలేను. ఒక విషయం అయితే చెప్పగలను, ఆయన ఒక సంతృప్తితో పోయాడు. ఆయన జీవితం తృప్తిగానే గడిచింది. ఆయనకు విప్లవ నివాళి అర్పిస్తూ, అట్లాగే ఆ కుటుంబానికి నా యొక్క సానుభూతిని ప్రకటిస్తూ, విప్లవ నివాళిని శ్రీహరికి ప్రకటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జీవితం అనేక మలుపులు తిరిగినప్పటికీ సాపేక్షంగా చూసినప్పుడు ఒక రుజుమార్గంలోనే, ఒక విప్లవ పథంలో నడిచినటువంటి, విప్లవ రాజకీయాల్ని నమ్ముకొని ముందుకు పోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. తను వెల్లిదండలో ఒక వంతుల సూర్యం గారి సంస్మరణ సభకు హాజరై ముళ్ళుకర్ర దెబ్బలు తిని ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఆ దారిలోనే ముందుకు వెళుతున్నటువంటి క్రమంలో అక్కడి నుంచి వచ్చినటువంటి మన రంగన్న తిరిగి మళ్ళీ మన ఖమ్మం కేంద్రంగా చేసుకొని వారిద్దరి సహచర్యంతో చాలా ఒక రకంగా తిరుగులేని పరిస్థితుల్లో ముందుకు పోయినటువంటి ఆ జ్ఞాపకాలని హాజరైనటువంటి మిత్రులారా, కామ్రేడ్స్, ముందుగా కామ్రేడ్ శ్రీహరికి విప్లవ జోహార్లు తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తాం. కామ్రేడ్ శ్రీహరి పీపీ ఖమ్మంలో ఉన్నారు. మీరు వెళ్ళి ప్రయత్నం చేయమంటే, ఆనాడు శ్రీహరి కాలేజీలో పీపీది అయిపోయింది, శ్రీహరి కాలేజీలో ఉన్నాడు, సెకండ్ ఇయర్కి వచ్చాడు. అప్పుడు కాలేజీలో ప్రిన్సిపాల్ని కన్వీన్ చేసి అప్పుడు నాకు డిగ్రీలో సీట్ ఇప్పించినటువంటి వ్యక్తి శ్రీహరి.